హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టీఎస్ స్టాక్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనం లోడింగ్ అయితే వచ్చేసినాం అనమాట. బాల్నగర్లో అయితే ఐరంపేట్లు కాల్ చేసినాం కదా. ఇప్పుడు మళ్ళీ షాద్నగర్ బాల్నగర్ ఉంది కదా, వీడికైతే ఎంతో వచ్చేసినాం. 121 కిలోమీటర్లు వచ్చింది మన కాంచి. మనమైతే ఇప్పుడు లోడింగ్ పాయింట్లు అయితే పెట్టేసినాం. నైట్ వచ్చి అక్కడ రైస్ మిల్ కాంటా ఉంటే ఆ కాంటా దగ్గర పెట్టుకొని మార్నింగ్ కాంటా చేసుకొని ఇప్పుడే వచ్చాం అనమాట. చూడండి, లోడింగ్ పాయింట్ మొత్తం బురద ఉంది. ఇది మనకు పలుగురాయితో తయారయ్యే పౌడరు. మన ట్రిప్లో మనం వేసుకోపోయాం కదా విజయనగరం కంపెనీకి, అదే అనమాట. సేమ్ టు సేమ్ లోడింగ్ పాయింట్, సేమ్ పార్టీ, డైరెక్ట్ పార్టీ అనమాట. మనకి చూడండి రోడ్ ఎట్లుందో, బండి మొత్తం స్కిడ్ కొడుతుంది, అంటే టైర్లు తిరుగుతూ ఉన్నాయి అనమాట. మొత్తం బురద ఉంది, వర్షం పడి మొత్తం బురద. చూడండి ఎంత ఘోరంగా ఉందో. టైర్లు ఎంటీ బండి కదా, టైర్లు ఊకనే తిరుగుతూ ఉన్నాయి. కొంచెం బాడీలో వాటర్ ఉండే, మొత్తం జాడు కొట్టేసిండు. ఇక లేబర్ వాళ్ళు అన్నం వేరంట, అన్నం తినేసి వచ్చినాక లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. మనకి మొత్తం ఇక్కడ స్కిడ్ కొడుతుంది, టైర్లు తిరుగుతూ ఉన్నాయి. వెనకకు ముందుకు అనుకుంటా బండి అయితే పెట్టేసిన. మనకు లోడింగ్ స్టార్ట్ అయితే మధ్యాహ్నం వరకు అయితే కంప్లీట్ అవుతుంది. మధ్యాహ్నం కంప్లీట్ కాగానే పేపర్లుగానే ఎమ్మటొస్తుంది స్పాటు. ఇక పేపర్లు తీసుకొని జడ్చర్ల ఇట్లా కల్వకుర్తి, నల్గొండ, దేవరకొండ, నల్గొండ ఇట్లా ఇంటికి వెళ్ళిపోయి అటు వెళ్ళిపోడే. ప్రజెంట్ అయితే వర్షం ఏం పడట్లేదు. లోడ్ అయినాక వర్షం అవుతే సరిపోతుంది మనకు, కాంట అయినాక. ఇక లోడింగ్ ప్రాసెస్ అయితే చూసుకున్నాం మనం. నిన్నైతే బండి అయితే తేటగా అయితే వాష్ చేపించి గాలి చెక్ చేపించా, గ్రీజ్ కనుక కొట్టించిన బండి. ఇప్పుడు బండి చూడండి నీట్గా అయిపోయింది, మంచిగా కడిగిరు. నేను చేసి కాంచి మంచిగా కడిగిరు. కింద కానీ హౌసింగ్కి వాటర్ కొట్టేసారు, టైర్లు అవుతారని చూడండి ఎట్లయినా ఇప్పుడు కదా. ఇదే రాళ్ళు అనమాట, ఈ రాళ్ళతోనే పౌడర్ తయారు చేస్తారు. ఈ ఏరియా మొత్తం ఎక్కువ పలుగురాయి సైడ్, పెబ్బేరు ఇటు కల్వకుర్తి సైడ్ కానీ మళ్ళా కందుకూరు, ఈ ఏరియా మొత్తం బాగా పలుగురాయి ఏరియా అనమాట. ఈ పలుగురాయితోనే పౌడర్ లెక్క తయారు చేసి 50 కిలోలు 60 కిలోల బ్యాగులు అయితే రెడీ చేస్తున్నారు. ఇంకో మ్యాటర్ ఏంటంటే, మన బండ్లకైతే ఎలుక వచ్చిందనమాట. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, ఎలుకైతే మాకైతే సుక్కలు చూపిస్తుంది. నైట్ టైం పండుగ కూడా కిరికిరి అని ఒకటే చెక్కలు కొరుకుతుంది. అందులో ఒకటి వెనకాల ఆ షీట్ వెనకాల ధర్మకోల్ ఉంటే అది కొరుకుతుంది, అటు ఇటు కొరుకుతుంది, మీద దూకుతుంది, ఆగమాగం చేస్తుంది. ఎంత క్లీన్ చేసినా కానీ మొత్తం కొరికేస్తుంది. చూడండి అది చూడండి, మొత్తం ధర్మకోల్ది ఈ చోట మొత్తం కొరికేస్తుంది. రోజుకి 10 సార్లు తేట చేసినా కొరుకుతూనే ఉంది. అది మొత్తం ఆగమాగం చేస్తుంది మమ్మల్ని ఎలకైతే. ఇక లోపలికి ఇళ్ళకి పోతుంది. ఇళ్ళకి పోయి లోపల నుంచి పటకిటిని సప్పుడు వస్తుంది. మళ్ళీ ఆంచిట దిగి ఊపర్ వెనకాల ఇక్కడ కిందికి వచ్చి మళ్ళీ ఇళ్ళకి పోతుంది. ఇళ్ళకి పోయి ఇక్కడ ముందర షీట్ ఉంది, అలా కొరుకుతుంది అనమాట. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి బండి అయితే కొంచెం ముందు తీసిన, ఇక్కడ మొత్తం బురద ఉందని చెప్పేసి ముందర పోయి పట్ట కట్టుకుందామని బండి గేట్ కాడ పెడదామని తీసుకుంటే ఇక్కడైతే దిగబడ్డది. మొత్తం టైర్లకు అయితే పట్టే దొరకట్లేదు, మొత్తం బంగ ఉంది మట్టి, బంగమట్టి అనమాట. ఇక బండి అయితే అసలు వెళ్ళట్టే, కొట్టినా కానీ ఉపయోగం లేదనమాట. జేసీబీతో దుబ్బుతోనే అవుతుంది, జేసీబీతో అయితే నెట్టాలి, లేకుంటే ఇబ్బంది అవుతుంది. టైర్ల కింద ఓట్ల లేక పట్టింది, మొత్తం దిగబడ్డది అనమాట కిందికి. ఆ పారతో మొత్తం క్లీన్ చేసేస్తే జేసీబీతో నెట్టేస్తే అలకగా వెళ్తుంది. బాగా లూజ్ మట్టి అనమాట, అసలు పట్ట అనేది ఏం దొరకట్లేదు. ఎప్పుడైనా బండి దిగితే ఒకసారి కొట్టొద్దు అనమాట. వెనక ముందుకు ఇట్లా జట్కా జూలా ఆడించుకుంటూ తీయాలి. ఒకసారి అట్నే కొడితే ఏమైందంటే టైర్లు మొత్తం రాళ్ళు గీళ్ళు ఏమైనా ఉంటే టైర్లకు రాళ్ళు కొట్టేస్తాయి. అందులో ఒకటి మొత్తం క్లచ్ పెట్లు కానీ మాడు వాసన వచ్చి వీక్ అయిపోతాయి అనమాట. అందుకని వెనక ముందుకు జట్కా ఇలా కొట్టుకుంటా ఎప్పుడైనా దిగబడ్డప్పుడు తీసే పద్ధతి అనమాట. అసలు జేసీబీ నెట్టినా కానీ వెళ్ళట్లేదు. 2-3 సార్లు ట్రై చేసి మట్టి తీపిచ్చి అప్పుడు వెనక ముందుకు కొడుతున్నాను అనమాట. चलो निकल गया, चलो निकल गया, चलो
జేసీబీ వచ్చేసి ఇళ్ళనే పనిచేస్తుంది అనమాట, కంపెనీ జేసీబీ. ఇది ఏం చేస్తుంది అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, వెనక డ్రిల్ లాంటిది ఉంటుంది, ఆ డ్రిల్ దాంతో బండి అయితే బయటకు వెళ్ళింది. టైర్ల మధ్యలో అయితే రాయి అయితే ఇరికింది అనమాట. చూసుకోకుండా ఉంటే టైర్ పోగుంటాయి. మొత్తం బురద చూడండి ఎట్లా పట్టిందో, మెత్తగా ఉంది మట్టి మొత్తం, అందుకనే దిగబడ్డది. పట్టుబడతాని కూడా లేదు. ఇక పట్ట అయితే కట్టేసుకుందాం మనం. బాడీ లోపలికి వచ్చింది, ఇదే హైట్లో వచ్చింది అనమాట. హైట్ ఏం రాలేదు. మొత్తం 50 కిలోలు 60 కిలోలు ఉంటాయి బస్సులలో, అందాలు అయితే ఏముండదు. ఫస్ట్ ఈ పట్ట వేసుకొని తర్వాత వాటర్ ప్రూఫ్ ఉంది, వాటర్ ప్రూఫ్ వేసుకొని బ్లాక్ పట్ట అయితే తీసుకుందాం. బ్లాక్ పట్ట వేసుకుంటే ఏంటంటే చిన్నగదనమాట, వాటర్ ప్రూఫ్ పట్ట. పట్ట అయితే కట్టేసుకుందాం. మొత్తం మబ్బులు పట్టినాయి చూడండి, మబ్బు ఎట్లా పట్టిందో. శబ్దం అయితే పట్ట కట్టుకుందాం. గాయస్ టైం వచ్చేసి సాయంత్రం అయిపోయింది, 6 అయిపోయింది అనమాట. మనకైతే లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక బిల్లులు కానీ వచ్చేసినాయి. స్పాట్లో కాంటా పెట్టిన ఒక 5 నిమిషాలలో బిల్లులు కానీ వచ్చేసినాయి. ఆల్రెడీ జర్నీ అయితే స్టార్ట్ చేసిన, బయలుదేరిన. ఇక కంటిన్యూగా బయలుదేరాలి, ఎందుకంటే ఇంటికాడ ఆపుకునే సిచ్యువేషన్ లేదు. 5వ తారీఖు దగ్గరకు వస్తుంది. ఈఎంఐ 58,000 ఈఎంఐ కట్టాలి. ఒక 2 ఫోన్ల ఈఎంఐలు అవి ఒక 5,000, ఒక దాంట్లో 5,000, ఒక దాంట్లో 5,000, 10,000 కట్టాలి. ఈయన జీతం ఒక 18,000 ఇవ్వాలి, 2 నెలల జీతం ఇవ్వాలి. అసలు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అసలు టెన్షన్ నాకైతే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది ఆలోచించి. ఇన్కమ్ తక్కువ అయిపోయింది, ఖర్చు ఎక్కువ అయిపోయింది అనమాట. ఏం చేయాలని అర్థం కావట్లేదు. లోడింగ్లు లేక, లోడింగ్లు ఉన్న అన్సీజను, కిరాయి డౌను, ఎటు పోయినా 2-3 రోజులు పడుతుంది. అసలు పైసలు అనేది బరకతే లేవు. బండి తీసుకున్న కొత్తలో ఒక 4 నెలలు అయితే మస్తు అవపడ్డాయి పైసలు. ఇప్పుడు అసలే పైసలు ₹1 అవ్వట్లే కంటికి. ఎంత మంచికి టాప్ కిరాయిలో పోయినా కానీ వచ్చే వరకల్లా అయితే ఆ పైసలు ఎటుపోతున్నాయో అర్థం కావట్లేదు. ఇక జర్నీ అయితే స్టార్ట్ చేసినా. ఇక బాలనగర్ హైవే మనకి ఈడికెళ్ళి ఒక 2 కిలోమీటర్లు ఉంది. ఆచి రైట్ కొట్టి జడ్చర్ల నుంచి లెఫ్ట్ కొట్టి చక్కగా వెళ్ళిపోవడే. ఆంచి మిర్యాలగూడ అయ్యి వెళ్ళిపోదాం. ఇక అడ్వాన్స్గానే వేస్తా అని చెప్పిండు. ప్రజెంట్ అయితే ఒక 5,000 అయితే డీజిల్ కొట్టించుకుంటా. ఇక అడ్వాన్స్ రాలేదు, నాకాడ కూడా క్యాష్ లేవు అనమాట. ఇక వర్షం వస్తుంది అనుకున్నా, బాగానే వర్షం ఆగింది. మబ్బు పట్టి ఉండే చూడండి మొత్తం మబ్బు పెట్టి ఉంది. ఇక రైట్ సైడ్ ఐరన్ కంపెనీ ఉంది, పెద్ద కంపెనీ, పైపుల కంపెనీ అనమాట. చలో హైవేకి డీజిల్ అయితే కొట్టించుకుందాం. గాయస్ టైం వచ్చేసి 12 అవుతుంది అనమాట. ఇక నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాయి, ఇలా కాంచి ఏడ ఆగలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే హాదియాలో ఉన్నాం. రైట్కి పోతే నాగార్జున సాగర్ 26 కిలోమీటర్లు ఉందన్నమాట. కంటిన్యూగా తెల్లారే వరకలు అయితే రాజమండ్రి పోవాలని టార్గెట్ పెట్టుకున్నా. ఇది సాగర్ రోడ్డు. బండ్లుగానే ఏం లేవు, ట్రాఫిక్ అంత లేదు ఈ రోడ్లో. ఎప్పుడో ఒక బండి వస్తుంది. ఇక మనోడు అయితే పండుకోండు. ఇక నాకు ఏడని ఎదురొస్తే ఆడ లేపుతా. ఒక చాయ్ హోటల్ కానీ లేదు ఈ రోడ్లో అయితే. బండ్లుగా తక్కువ తిరుగుతున్నాయి. టైం వచ్చేసి మధ్యాహ్నం 1 అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం సత్తుపల్లి ఒక 10 కిలోమీటర్ ఈదల చెట్ల కింద ఆపుకున్నాం అనమాట. ఇక్కడ వంట చేసుకుందాం అని చెప్పేసి పప్పు అయితే వండుకున్నాం. ఇవాళ అన్నం అయితే ఉడుకుతుంది అనమాట. ఇక నైట్ తెల్లారే వరకలా రాజమండ్రి అని చెప్పినా కదా. ఏమైందంటే నైట్ అడ్వాన్స్ పడే వరకు లేట్ అయింది. హుజూర్నగర్ దగ్గర మొత్తం నైట్ టైంలో ఆ రోడ్లో బంకులు బండి ఉండే. ఇక బండి కానీ డీజిల్ తక్కువ ఉండే. 5,000 అయితే ఆడికి దగ్గర పడిపోయింది. సిగ్నల్ కానీ పడిపోయింది. మళ్ళీ హెయిర్ లాక్ అయితే లేనిపోని తలకైన పని అని చెప్పేసి అక్కడనే బంకు దగ్గర ఆపైతే పండుకొని మార్నింగ్ అయితే డీజిల్ అయితే కొట్టించుకొని బయలుదేరినాం. ఇక్కడికి వచ్చే వరకల్లా 10 అయిందనమాట. ఇక సరుకులు తీసుకొని కల్లూరు కాడ సరుకులు తీసుకొని ఇక్కడ చెట్టు కింద పెట్టుకొని వంట చేసుకుంటున్నాం. అయితే రాత్రి ఒక హైలైట్ జోక్ జరిగింది. అక్కడ బంకు దగ్గర పెట్టి వండుకున్నాక బండ్లు అయితే ఎలుకుండే అనమాట. నిన్న ఏం చేసిన లోడింగ్ పాయింట్లో పెరుగు ప్యాకెట్ తీసుకున్నా, కొని ఇక్కడ ముందర పెట్టినా అనమాట. ఇక్కడ పెట్టిన ఇక పెరుగు ప్యాకెట్ ఎలుక ఉంది మన బండ్లో. ఎలుక ఏం చేస్తుంటే పెరుగు ప్యాకెట్ని కొరుకుతా ఉంది. మనకు చెప్పిన కదా పెరుగు ఎలకని దాన్ని పట్టుకో అని చెప్తే దాని నుంచి ఒక తువాలు వేసుకొని పట్టుకోండి. అది మిస్ అయింది. నైట్ పండుకున్నాక ఏం చేసిందంటే నేను 12-1 దాకా బండి నడిపేసి
బండి బంకాడ పెట్టేసి పడుకుందని చెప్పి పడుకుని అంత మాత్రం కన్ను అంటుకుంది. ఎలుక నా మించి ఇట్లా పోయిందనమాట. నాకు దెబ్బకి భయం అయ్యి లేచి చూస్తారకే ఎలుక ఉరికింది. ఇక పొద్దుగా లేచి చూస్తే ఏమైందంటే మనూరు కాలు మొత్తం కొరికింది. మొత్తం ఏరు ఉంటుంది కదా, పెద్ద ఏరు మొత్తం కొరికింది. పాపం రక్తం రక్తం అయింది. అది ఎలుక కొరికి పొద్దుగాల చూస్తుంది కానీ సోయలేదు మనకి. మొత్తం కాలు మొత్తం చూడండి ఎట్లా అయిందో. इस साल रात में हम सो रहे थे, चूहा कब कतर दिया मालूम ही नहीं चला हमको। सुबह उठे तो मुँह हाथ धुलाई कर रहे। ఈ కృష్ణవరం దగ్గర అయితే డెఫ్ఆర్ అయితే తీసుకున్నాం. రెగ్యులర్ ఈయనే తీసుకుంటాను అనమాట నేను. ఒక డెఫ్ఆర్ అయితే తీసుకున్నాం. చిన్న బకెట్ తీసుకున్నాం అనమాట, 10 లీటర్లది. ఇక మనోడు నిమ్మలంగా చల్లగా తోలుతాడు ఇక, టెన్షన్ లేకుండా. ఇక్కడ చూడండి సత్తుపల్లి దగ్గర కృష్ణవరం దగ్గర అశోక్ లాంటి షోరూమ్ ఉంటుంది రోడ్ అమ్మటే. మొత్తం ఈ బంకులు ఉన్నాయి అన్ని యూనియన్ బండ్లు అనమాట. ఇక్కడ లోకల్ యూనియన్ బండ్లు, సత్తుపల్లి యూనియన్ బండ్లు. ఈ ఖమ్మం దాటి ఇక్కడ అశ్రాపేట దాటిన దాకా అయితే ఘోరంగా ఉన్నాయి స్పీడ్ బ్రేకర్ తెల్లయి. ఇది ఎందుకు వేస్తారో అర్థం కాదు. బండి మొత్తం వీల్ ఎలిమెంట్ మొత్తం ఇదైపోతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు అశ్రాపేట దగ్గర అనమాట. అశ్రాపేట సర్కిల్లా రోడ్ కొంచెం డ్యామేజ్ ఉంది. ఇక్కడ స్ట్రైట్ పోతే భద్రాచలం పోతుంది అనమాట, బురగంపాడు అడిపోతుంది. నుంచి రైట్ తీసుకోవాలి. మనకి నుంచి రాజమండ్రి 90 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంకా జంగారెడ్డి కూడా 20 ఉంటుంది. బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక చాయ్ తాగాం అని చెప్పేసి బండి అయితే ఆపినాం అనమాట ముందరనే. అదే అనమాట తెలంగాణ బార్డరు. ఇక్కడ చాయ్ దాకా అయితే బయలుదేరుతాం. ఒకసారి టైర్లు కూడా తీసుకున్నాం. మననే ఇచ్చిన అనమాట ముందర టైర్ కండిషన్ అయితే ఇది ఎంఆర్ఎఫ్ టైర్లు ఈగానే అయ్యాయి అనమాట, సేమ్ టైర్లు. ఈ టైర్ అయితే బండి అమ్మటి వచ్చిన హౌసింగ్ టైర్ ఇదైతే. ఈ మనం వేసినాం ఎంఆర్ఎఫ్లే, అవి ఒకటే అపోలోలు. ఆ తర్వాత అన్నీ ఎంఆర్ఎఫ్ టైర్లేనే. ఇక లెఫ్ట్ సైడ్ అయితే టైర్ కండిషన్ ఇది. రైట్ సైడ్ టైర్ కండిషన్ ఇది అనమాట. మన దీని దంటకున్న టైర్ బలిగిపోయింది. అయితే ఇది లిఫ్ట్ టైరు, మన ఫ్రంట్ తీసేసిన టైర్ అనమాట, వేసేసిన. రైట్ సైడ్ హౌసింగ్ ఇది. ఇది లిఫ్ట్ స్టెప్పులు కొట్టింది బాగా. ఇక ముందలి అంటే సేమ్ ఉంటుంది. ఇక చాయ్ తాగేసి అయితే బయలుదేరుతాను. ఇక టైం వచ్చేసి 7 అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు రాజమండ్రి కొవ్వూరు టోల్గేట్ దాటామన్నమాట. రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాం. మనకి ఇడికెళ్ళి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 200 ఉంది బరాబర్గా. గోదావరి అయితే నిండా పోతుంది చూడండి. మనకైతే మస్తు టైం ఉంది. తెల్లారే లోపల వెళ్ళిపోతే సరిపోతుంది. ఎందుకంటే డే టైంలో పొద్దుగాల కొత్త వలస రోడ్లో అయితే మస్తు జామ్ ఉంటుంది అనమాట. మన పెందుర్తి నుంచి లెఫ్ట్ కొడితే చక్కగా ఒకటే రోడ్ ఆంచి ఒక 20 కిలోమీటర్లు వస్తుంది మన అన్లోడింగ్ పాయింట్. మన పోయింది అనమాట. ఇక్కడ కొవ్వూరు టోల్గేట్ దగ్గర అయితే ఒక గంట సేపు అయితే బండి ఆపి ఇప్పుడే బయలుదేరినాం. అద్దాలు తుడుచుకొని బయలుదేరినాము. టైం వచ్చేసి నైట్ 10 అవుతుంది అనమాట. ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే కత్తిపూడి దగ్గర ఉన్నాం అనమాట. అన్నం అయితే తినేసినాం. అన్నం తిందామని చెప్పేసి బండి ఆపేసినాం. ఇక అట్నే యాడ్ బ్లూ తీసుకున్నాం కదా సత్తుపల్లిలో, యాడ్ బ్లూ కానీ పోసేసుకున్నాం. ఒక పని అయితే అయిపోయింది మనకి. ఇక టైర్లు చెక్ చేసుకొని ఇక నిమ్మలంగా అయితే బయలుదేరుతాం. ఇప్పటికైతే మనం లోడ్ అయిన కంచి అయితే 555 కిలోమీటర్ బరాబర్గా వచ్చినాం. ఇప్పుడే తాళంచి ఆన్ చేసి చూసినాం అనమాట. ఇంకా మనకి ఇంచెల్లి ఒక 170-180 లోపే ఉంటుంది అనమాట, ఎక్కువ ఏముండదు. అయితే కొద్దిసేపు అన్నకిస్తే అన్న తోలేసాడు, కదిరి 5 తోలేసాడు అనమాట. అనకాపల్లి ఆ దగ్గర పోయినాక మళ్ళీ మేము తీసుకుంటాం. మొత్తం రోడ్ మొత్తం ఎరికే కానీ జర కన్ఫ్యూజ్ అవుతాడు, కూర్చోవాలన్నమాట. కాంతా खींचते इच्छापुर पार करके इच्छापुर क्यों जाते? वैजाग। शाबाश बेटा,
वही जग पार करके आपको उठा के भाई। ठीक है जान दो, आराम आराम से चलना। ठीक है भाई। చూడండి కత్తిపూడి ఆర్టీఓ ఆఫీస్ మొత్తం క్లోజ్ అయిపోయింది, చీకటి ఏం అవ్వట్లేదు. బార్డర్ అయితే చాలా రూల్ అయింది అన్నమాట, ఎవ్వరు లేరు అక్కడ. రోడ్డు మొత్తం బాగా డ్యామేజ్ అయింది, గుంతలు గుంతలు పడ్డది మొత్తం. అవుతుంది అనమాట. మనకి ఇక్కడికి వెళ్ళి అన్లోడింగ్ పాయింట్ 36 కిలోమీటర్లు ఉంది. ఆల్రెడీ మనం అనకాపల్లి దాటేసి ఇటు బైపాస్కి అయితే చూసినాం. సభవరం రోడ్డు ఉంది కదా, ఇది బైపాస్ ఆనందపురం రోడ్డు. ఇక్కడికి వెళ్ళి ఇక 36 కిలోమీటర్లు ఉంది. మనకి ఇంకొక గంట జర్నీ ఉందన్నమాట. మనోడు ఒక 50 కిలోమీటర్లు దూరం ఎదురుస్తున్నాను పనుకోండు, ఇక నేనే దొరుకుతున్నాను అనమాట. రోడ్ అయితే ఖాళీ, టోల్గేట్ అయితే దాటించిన. ఈ రోడ్లో ఫస్ట్ టోల్గేట్ వస్తుంది కదా, టోల్గేట్ దాటించి బండి అయితే ఇక్కడ ఆపిన, టైర్లు చెక్ చేసుకున్నా. ఇంకా బయలుదేరదాం. ఇంకొక గంట ప్రయాణం చేస్తే డెస్టినేషన్ కంప్లీట్ అయింది మనది. మనకైతే సర్వీస్ రోడ్డు యాడ్ అయింది. ముందర ఒక 3-4 కిలోమీటర్ పోయినాక ఆడికెళ్ళి సర్వీస్ రోడ్లో పోయి ముందర నుంచి లెఫ్ట్ కొట్టాలి. పెంజర్తి నుంచి లెఫ్ట్ కొట్టి చక్కగా ఒకటే రోడ్డు, కొత్త వలస అండ్ అన్లోడింగ్ పాయింట్, శ్రీరాంపురం ఊరు పేరు, అన్లోడింగ్ పాయింట్ అనమాట. ఇక బయలుదేరదాం, టైం వేస్ట్ చేయకుండా. పొద్దుగాల పోయి ఆడ ఎంట్రీ చేయించుకొని పనుకుంటే అయిపోతుంది. మనమైతే కంపెనీ దగ్గరలోకి అయితే వచ్చేసినాం అనమాట. ముందర అప్పుడేది అదే కంపెనీ, లోపలికి ఉంటుంది గేట్ ఏమో ఇక్కడ ఉంటుంది, మెయిన్ గేట్ ఏమో లోపల ఉంటుంది. మరి లోపలికి ఎంట్రీ చేసుకుంటాడా లేకుంటే బయట ఒక పార్కింగ్ ఉంది బయటకి కాడ, ఆడ పెట్టిస్తాడా. ఇక్కడైతే మిషన్ లోడింగ్ అయితే డే అండ్ నైట్ జరుగుతుంది అన్నమాట. లేబర్ లోడింగే లేట్ అవుతుంది, లేబర్తో అన్లోడ్ చేసుడు. మిషన్లు లిఫ్ట్ మీద అన్లోడింగ్లు నైట్ కూడా జరుగుతాయి. మనది ఎట్లాగో లేబర్ దింపాలి కాబట్టి మనది మార్నింగే అన్లోడ్ చేస్తారు. ఆ గేట్ దగ్గర పార్కింగ్ చేసుకొని మార్నింగ్ 6 గంటలకైతే ఎంట్రీ చేయించుకొని లోపలికైతే బయలుదేరాలి. ఇక్కడైతే ఏ దొంగల టెన్షన్ ఉండదు, మొత్తం కెమెరాలు ఉంటాయి. అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. మన పోయిన వీడియోలో చూపించని చెప్పేసి అన్లోడింగ్ అయితే చూపించలేదు. మొత్తం లోపల అయితే ఒక 10 కిలోలు అంత పడ్డది. మొత్తం సాఫ్ చేద్దాం, షార్టేజ్ వస్తే మళ్ళీ కిరాయి కట్ట అది ఇది అంటారు, క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇక బొగ్గు లోడింగ్కో ఎటో ప్లాన్ చేయాలి. రిసీట్ తీసుకొని అయితే కంపెనీలోకి వెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 5 అవుతుంది అనమాట. అన్లోడ్ కంప్లీట్ అయిపోయి రిసీవింగ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇటుకెళ్ళి అయితే బయలుదేరదాం. ఇక్కడైతే అన్లోడింగ్ అయితే బాగానే ఉందన్నమాట. మొన్న అయితే ఒక రోజు ఆగింది, మన ముందర ఒక బండి ఉండే, అది అన్లోడ్ కాక ఒక రోజు ఆగింది. అలా స్పాట్లో అయిపోయింది అన్లోడింగ్. ఆల్మోస్ట్ గేట్లకి వెళ్ళి అయితే బయటకు వచ్చేసినాము. ఇది లోపలి గేట్ అనమాట, చూడండి. అది లోపలి గేటు, బయటలో ఇంకొక గేట్ ఉంటుంది, రాత్రి చూసింది. ఇక మనకైతే జార్సిగూడ రావులకిలా సైడ్ పోదామంటే అటు సైడ్ 1400-1500 అయితే మార్కెట్ నడుస్తుంది. ఇక అటు సైడ్ ఘాటీలకి కన్నా వేస్ట్, అందుకనే హైదరాబాద్కి పెట్టుకుంటున్నాం బొగ్గు. మన పోర్ట్లకు పోయి లోడ్ చేసుకోవాలి. ఇటు నర్సాపూర్ కానీ లేకుంటే షాద్నగర్, కొత్తూరు, జీడిమెట్ల గట్ సైడ్ అయితే ఉంటుంది. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.